తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా రైతులందరూ దగాపడ్డారు అని ఇప్పుడు మెల్లమెల్లగా తేరుకుంటున్నారు. ఎందుకంటే రైతు బంధు కోసం ఉంచినటువంటి 7,700 కోట్లు స్వాహా చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇప్పుడు ఒక ఆలోచనకు వస్తూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నావు ఉదయ్ కిరణ్ నువ్వు అంటే 7,700 కోట్లు బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉంచింది. అది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వమా పక్కన పెడితే ఉంచిపోయింది. ఆ రోజు ఒక కీలక నాయకుడు ఒక మాట అన్నందుకు ఈసీ ఒక మాట వెనక్కి తీసుకొని ఏద్దు రైతు బంధు అని చెప్పడం జరిగింది. అయితే రైతు బంధు విడతల వారీగా వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు? అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఒకేసారిగా గంపగుత్తగా అందరు రైతులకు ఒకేసారి పడుతున్నటువంటి విషయం. ఇప్పుడు కొంతమందికి అప్పుడు గత స్టార్టింగ్లో పడ్డాయి 15 తారీఖు లోపు, ఇప్పుడు కొంతమందికి పడ్డాయి, మరి ఇంకా కొంతమందికి ఎప్పుడు అనే ఆలోచనలు పడుతున్నారు. అరే నాయన, ఒక తాన ఊర్లలో అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటారు తాతలు కానీ రైతులు. అరే నీకు రైతు బంధు పడ్డాదిరా అంటే పర్లేదురా వారి అంటే నాకు పడ్డది కదరా అంటే వీనికి మంతుంది. అరే నాయన ఈ ఇందిరాబాయికి ఇది మనకు పడకపోయా కానీ పడే ఎట్లా రా ఈ అమ్మ రైతు బంధు మొత్తం రైతు బంధు మీద ఉన్నది. నిన్న జగ్గారెడ్డి కూడా కీలక వాక్యాలు చేసిండు కేటీఆర్ మీద అని వార్తలు చేస్తూ ఉన్నారు. కానీ మేము 6 గ్యారెంటీలే చేస్తాం అంటే తెలంగాణ అభివృద్ధికి మేము ఎలాంటి తోడ్పాటు ఇయ్యము అన్నది ఒకటి. మోదీ ఆదాని ఒకటి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆదాని కొడుకుకి పుష్పగుచ్చం ఇచ్చి మాట్లాడుతున్నటువంటి విషయాలు. అంటే రాజకీయంగా ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అందుకే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, పార్టీ కండువా అనేది మెడలో ఉన్నంతసేపు ఆ కండువా జైగొట్టాలి, మనం మనస్సాక్షిగా పని చేయాలి. కానీ లీడర్ల కోసం కొట్టుకునే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం అంటూ కూడా కొత్తూరుకు సంబంధించినటువంటి షాద్నగర్లో జమ్మికుంటలో కొట్టుకున్నటువంటి వైనం. ఇప్పుడు చూద్దాం ప్రముఖ దినపత్రికలలో ఏమేమి ఇచ్చారో. ముఖ్యంగా వైఆర్ టీవీ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మేము ఎలాంటి వార్తలను ఇస్తామంటే ఇలాంటి వార్తలను ఇస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకం అనుకోవచ్చు. వైఆర్ టీవీ తెలంగాణ యాంటీ కాంగ్రెస్గా మాట్లాడుతూ ఉంది, అందుకే బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఏమంటలేదు అనే ఒక దృష్టికి కొంతమంది తీసుకోబోతూ ఉన్నారు. అది తప్పు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకం అని మంచిర్యాలకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎవరైతే ఉన్నారో, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆయనకు సంబంధించినటువంటి విషయం ఇది. సో ఇక్కడ వైఆర్ టీవీ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఆశీర్వాదం మాలాంటి జర్నలిస్టులకు కావాలి కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు అంటూ కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము నడిపిస్తున్నటువంటి వైనం. దీని తర్వాత ఇప్పుడు ఎవరికైతే సమాధానం ఇవ్వాలనో మనకి ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడడం లేదు. ఆనాడు ప్రభుత్వానికి విపక్షమే, ఈనాడు ప్రభుత్వానికి విపక్షమే అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కబ్జా కాబట్టి నడిపిస్తున్నాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో కబ్జా కోణం అంటూ కూడా నడిపించినటువంటి వైనం. సో ఇదొకటి. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డికి నడిపించడం ఇది టీఆర్ఎస్ వాళ్ళదే కదా. ఇక్కడనేమో దానం నాగేందర్కి సంబంధించినటువంటిది పబ్లిష్ చేసినాం. ఇక్కడ చాలామంది ఒక ఆలోచనలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్నారు వైఆర్ టీవీని. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ఎవరినైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా గల్ల పట్టుకొని గుంజుకొచ్చి అడిగే దమ్ము మా తానున్నది. కాకపోతే అలా అడగాలి అంటే మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. ఆశీర్వాదం వైఆర్ టీవీ తెలంగాణ సబ్స్క్రైబ్ రూపంలో చూపించండి.